నూతనమైన మార్గములన్నిటిలో ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడువై ఉన్నందున గనుడువైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆయన చెబుతున్న యొక్క మాట ఏమిటంటే, నీవు నా దృష్టికి ప్రియుడువై ఉన్నందున గనుడువయ్యావు అని చెబుతున్నాడు. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడాడు. నీ ప్రాణానికి ప్రతిగా మనుషులను నేను అప్పగిస్తున్నాను అన్న మాటని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం దేవుని యొక్క దృష్టికి ప్రియులుగా కనిపిస్తే గనులుగా దేవుడు ఆయన మార్చాలని కోరుకున్నాడు. మనుషుల దృష్టికి ఏదో చేయాలని, మనుషులు దృష్టికి చూస్తుండగా ఏదేదో వాళ్ళ కళ్ళ ఎదుట చేస్తూ ఉంటారు కొంతమంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని కాకుండా కొంతమంది మనుషులు చూస్తున్నప్పుడే పరిచర్య చేస్తుంటారు. కొంతమంది మనుషులు చూస్తున్నారా లేదా, మనుషులు చూస్తుంటే జాగ్రత్తగా అక్కడ ఉన్న వస్తువుని జాగ్రత్తగా చూస్తున్నారా లేదా, అందరు చూస్తున్నారా లేదని అక్కడ తీసుకొచ్చి పెడతారు. ఎవరు చూడట్లేదు అనుకోండి, ఎవరు చూడకపోతే అక్కడే ఉంచుతారు. ఎందుకంటే ఎవరు చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదని చెప్పేసి అక్కడే ఉంచుతారు. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను చేసేది ఎవరు చూడట్లేదని. దేవుడు మనల్ని చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకు హాగర్ దేవునికి పేరు పెట్టింది ఏమని, చూచుచున్న దేవుడు నీవేనయ్యా.
మనం ఎక్కడికి వెళ్ళినా, అరణ్యానికి వెళ్ళినా, అడవికి వెళ్ళినా, పట్టణాలకు వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా కానీ ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క నేత్రాలు, కనుచూపు, అగ్ని నేత్రాలు. ఆయన చూస్తున్న చూపు అగ్ని నేత్రాలు. పగలు ఎలా చూస్తాడో రాత్రి కూడా అలాగనే చూస్తాడు. ఆయన చూపు తగ్గలేదు. మనుషుల యొక్క చూపు తగ్గుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మనుషుల యొక్క చూపు తగ్గుతుంది. గతంలో నడిచినంత స్పీడు మరలా వయస్సు పెరిగే కొద్దీ నడవలేరు. ఎందుకంటే ఆ గుంట కనిపించదు, అక్కడ ఉన్న గుంట కనిపించదు, రాళ్ళు కనిపించవు. ఒక్కోసారి ఎదురు రాయి తగులుతుంది, ఏంటోనండి కింద పడ్డాను అంటాడు. ఒక ఆయన దారిలో వెళ్తా డమాలమని పడ్డాడు కింద. కొంచెం ముందులో ఉన్నాడు, నేను వెనకెళ్తున్నాను. పడేసరికి పెద్దాయన కదని త్వరగా వెళ్ళి ఆ పెద్దాన్ని నేను లేపాను. ఆ పెద్దాన్ని పైకి లేపిన తర్వాత అంటాడు, ఏంటోనయ్యా వయసు పెరిగింది కదా, రాయి కనిపించలేదయ్యా, అక్కడున్న రాయి నాకు కనిపించలేదని అన్నాడు. నేనన్నా వయసు పెరిగింది కదా, అలాంటప్పుడు చిన్నగానే నడు, అప్పుడు ఎలా నడిచావు ఇప్పుడు ఎలా నడిస్తే ఎట్లాగా, చిన్నగానే నడవకూడదా అని అన్నాను. అంతేలయ్యా, చూసుకొని చిన్నగానే నడవాలి కదా. మనుషుల యొక్క చూపు తగ్గుతుంది. గతంలోనేమో స్పెడ్స్ లేకుండానే చదివారు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా కళ్ళజోడు ఉండాల్సిందే. కళ్ళజోడు ఉంటేనే అక్షరాలు కనపడతాయి, కళ్ళజోడు లేకపోతే అక్షరాలు కనపడవు. నల్లచీమలు ఉంటాయి చూసారా, నల్లచీమలో లైన్లో పోతున్నట్టు ఉంటాయి. నల్లటి చీమలమ్మా లైన్లో పోతున్నట్టు ఉంటాయి. స్పెడ్స్ కానీ తీస్తే లైన్లో పోతున్నట్టు ఉంటాయి, కానీ అక్షరాలు కనపడవు. స్పెడ్స్ పెడితే అక్షరాలు కనపడతాయి. మనుషులకి చూపు తగ్గుతుంది. మనుషులు కళ్ళు కప్పొచ్చేమో కానీ మూడో కంటికి తెలియకుండా ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఆయన మాత్రం చూస్తున్నాడు. ఎవరో నన్ను చూడట్లేదు అనుకోవచ్చు, నా కన్నులు తప్ప ఇంకెవరో చూడట్లేదు అనుకో అంటారు, కానీ ఆయన మాత్రం చూస్తున్నాడు. సర్వలోకమంతటా ఆయన కన్ను దృష్టి అలా చూస్తూనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వలోకమంతటా కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడైన యెహోవా ఎవరితో ఈ మాట చెప్పాడు? 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వాక్యం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడొక యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. యాకోబు, నిన్ను సృష్టించిన వాడు నేనేనయ్యా, యెహోవాని. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు నేనే. నువ్వు నీ సొత్తు అనుకుంటున్నావా? కాదు, నీవు నా సొత్తు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజున యాకోబుకు ఈ విషయాన్ని తెలియచేశాడు. నీవు నా దృష్టికి ప్రియుడివై ఉన్నందున గనుడు అయితివి. అసలు ఈయన పేరే యాకోబు. యాకోబు అంటే అర్థమైంది, మోసగాడు.
ఒక మోసగాడు అందరినీ మోసం చేస్తాడు. అటు పురుషుల్ని మోసం చేస్తాడు, ఇటు స్త్రీల్ని మోసం చేస్తాడు. ఆ చిన్నవాళ్ళని మోసం చేస్తాడు, పెద్దవాళ్ళని మోసం చేస్తాడు. మోసగాడు తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. అక్కడికి పోయి మామ దగ్గర మామను కూడా మోసం చేయాలని ప్రయత్నం చేశాడు, మామను కూడా మోసం చేశాడు గొర్రెల దగ్గర. ఎవరిని మోసం చేయలేదు. ఎక్కడ ఉన్నా సరే మోసగాడే మోసం చేస్తూనే ఉన్నాడు. ఇంత మోసం చేసి తన బ్రతుకంతా కూడా మార్చుకోకుండా మోసం చేస్తా ఇలా కొనసాగుతుంటే చివరికి ఒంటరివాడైపోయాడు. భార్య పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ కూడా పంపించేసి ఒంటరివాడైపోయి ఒంటరివాడైపోయాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఏమిటి నా పరిస్థితి? ఓ ప్రక్కన నా అన్న కొన్ని వందల మంది జనాన్ని తీసుకొని వస్తున్నాడు. నా దగ్గర ఉన్నది నా కుటుంబం, నా పనివాళ్ళు, నా పిల్లలు, నా భార్య పిల్లలు. నా పరిస్థితి ఏంది ఈ రోజున? నేను నిర్మూలమైపోతానేమో, హతమైపోతానేమో, నేను బ్రతకనేమో, నా వంశావళికి ఉండదేమో, నా జీవితంలో ఇలాగనే కొనసాగుతుందేమో, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. చాలా బాధపడుతున్నాడు. ఏమండి, అలా బాధపడుతూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. అమ్మ పేజీ నెంబర్ 750 పాత నిబంధన గ్రంథం. అవును అమ్మ. తల్లి గర్భము నుండి యాకోబు తన సహోదరుని మడెమును పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడి దూతతో పోరాడి జయం పొందెను. అది ఒక కన్నీరు విడిచి బ్రతిమలాడి దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు మగసిరి గలవాడై దేవునితోనే పోరాడుతున్నాడంటే ఎలా పోరాడాడు అని అంటే ప్రార్థనలో. ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏ విధంగా చేశాడంటే కన్నీటితో ప్రార్థన చేశాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, కన్నీరు రాదు. ఎవరైనా చనిపోతే మాత్రం బాగా కన్నీళ్ళు వస్తాయి, కళ్ళన్నీ ఎర్రగైపోతాయి, బాగా దుఃఖపడతారు, బాధపడతారు. ఎవరైనా చనిపోతే మాత్రం బాగా ఏడుస్తారు. కానీ ప్రార్థనలో కన్నీరు కార్చి ప్రార్థన చేసే అలవాటు ఉండదు. అందరికి కాదులేండి, కొంతమందికి. కన్నీటితో ప్రార్థన చేసేవాడు కన్నీటితో దేవుని బ్రతిమలాడుతున్నాడు. నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు. భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. దేవుడు అన్నాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు కదా, నీకు విస్తారమైన ఆశీర్వాదం ఉంది కదా అని అంటే, భూ సంబంధమైన ఆశీర్వాదం నాకు వద్దు, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నువ్వు నన్ను ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు అని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు. మనుషులు ఇచ్చింది ఇక్కడ భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కష్టపడి సంపాదించాను, ఈ సంపాదన వలన వచ్చిన ఆశీర్వాదం కాదు నాకు కావాల్సింది. దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం నాకు కావాలని కోరుకున్నాడు. కాబట్టి దేవుడు అడిగాడు, అయ్యా నీ పేరేంటి అని అడిగాడు.
ఆయన పేరు తెలీదా? పేరు పెట్టి నిన్ను పిలిచున్నా అని అన్నాడు కదా. పేరు తెలీదా? తెలుసా తెలీదా? దేవునికి తెలుసు. మన పేరు ఆయనకి తెలుసు. మన ఊర్లో మన పేరు తెలుసా? ఊరు వాళ్ళకి, అమ్మా నువ్వు చెప్పు నీ పేరు. నిజామాబాద్ వాళ్ళకి అందరికీ తెలుసమ్మా. ఏంటయ్యా నీ పేరు నిజామాబాద్ మొత్తం అందరికీ తెలుసా? అందరూ తెలుసా? అక్కడ పోయి అడిగితే అడ్రస్ ఇచ్చారు కదా, అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి అడిగితే, ఏమండి పలానా ఆయన ఇక్కడ ఉన్నాడండి. లేదండి ఇక్కడ కాదండి, ఇక్కడ మాకు తెలియదండి, ఇక్కడ కాదండి మాకు తెలియదండి అన్నాడు. సరే కదని కాస్త ముందుకు వెళితే ఆ ఇల్లు అక్కడే ఉంది, అదే వీధిలో సిమెంట్ రోడ్డు మీద కాస్త ముందుకు వెళ్ళి అడిగితే అక్కడే ఆ ఇల్లు. ఆ వీధిలో ఉన్న వాళ్ళకే తెలియదు పేరు, మరలా నిజామాబాద్ మొత్తం కూడా కాదు. ఆ వీధిలో ఉన్న వాళ్ళకే తెలియదు మన పేరు ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు నువ్వేం చెప్తావు? నీ పేరు గురించి నువ్వేం చెబుతావా? నీ పేరేంటి చెప్పానంటే యాకోబు అని చెబుతున్నాడు, మోసగాడు అని చెబుతున్నాడు. ఎంతమందిని మోసం చేస్తావు? కాదు, నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు? తండ్రిని మోసం చేశావు, అన్ననే మోసం చేశావు, మామ దగ్గరికి వెళ్ళి గొర్రెల మేకల వల్ల అక్కడ కూడా మోసం చేశావు. ఎంతమందిని మోసం చేస్తావయ్యా నువ్వు? ఎంతమందిని చేస్తావు? నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ప్రార్థనాపరుడు. ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు అయితివి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుని దృష్టికి యాకోబు ప్రియుడు అవటానికి గల కారణం ఏంటి, గనుడు అవటానికి గల కారణం ఏమిటి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు యాకోబులో కొన్ని గుణలక్షణాలు, మంచి గుణలక్షణాలు మనకు కనపడతాయి. అక్కడ 35వ అధ్యాయం ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వాక్యం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళు, అక్కడ నివసించి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, దేవుడైన యెహోవా యాకోబుతో చెబుతున్నాడు, యాకోబు నీవు లేచి బేతేలునకు వెళ్ళు అని అన్నాడు. బేతేలు అని అంటే దేవుని మందిరము. బేతేలు అని అంటే దేవుని మందిరం. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏంటి మిగిలిన చెప్పరా మీరు? కాదు, ఇప్పుడు అన్నం ఉంది, అందరికి అన్నం చేసాం. కాదు, వీళ్ళు మొదటి వర్షంలో ఉన్నవాళ్ళు అని అన్నం తింటుంది, మిగిలిన తినట్లేదా? తింటున్నారా? తినట్లేదా? తింటారు కదా, అందరికీ ఉన్నాయి భోజనాలు. మరి మీరు మీ నోటితో మీరు కూడా ఒప్పుకోవాలి కదా. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే దేవుని మందిరానికి వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు, అక్కడ బలర్పించు, అక్కడ ప్రార్థన చేయాలి, అక్కడ ప్రార్థన చేయమని అన్నాడు. నువ్వు ఇంటి దగ్గర ఉండు, అక్కడ కూర్చొని ఉండు, మందిరానికి అవసరం లేదు.
నువ్వు అక్కడ ఉండని చెప్పాడా? చెప్పలా. మందిరానికి వెళ్ళాలి, అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయాలని చెప్పాడు. యాకోబు దేవుని చెప్పినట్లుగానే చేసి అక్కడ 3వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు, అదుగో యాకోబు తన ఇంటి వారందరితో, తన యొద్దనున్న వారందరితో అపవిత్రమైన వాటిని తీసివేసి మీ వస్త్రాలు మార్చుకోవాలి, లేచి మనం అందరం బేతేలునకు వెళ్ళాలి, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండి అక్కడ నేను దేవునికి బలిపీఠం కట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుద్ధీకరణ. దేవుడు అన్నాడు, నీ ఇంటి వారు, నీ భార్య పిల్లలు, నీ ఇంటి దగ్గర ఉన్న వారందరూ, నీ పనివాళ్ళు అందరూ కూడా శుద్ధి చేయబడాలి. అపవిత్రమైన వాటిని తీసివేయాలి, అన్యాయమైన వాటిని తీసివేయాలి, వస్త్రాలు మార్చుకోవాలి, మలినమైన వాటిని తీసివేయాలి, లోకంలో అపవిత్రమైనవన్నీ కూడా తీసివేయాలి అని ఆ విషయాన్ని యాకోబు తన ఇంటి వారందరికీ చెప్పి వారిని అందరినీ కూడా పరిశుద్ధపరిచి శుద్ధీకరణ చేసి అక్కడ యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంతో ఆనందించాడు, ఎంతో సంతోషించాడు. దేవుడు అంటాడు, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడు అయ్యావయ్యా. నేను చెప్పింది నువ్వు వింటున్నావు, నేను ఏది చెప్పానో అది నువ్వు చేస్తున్నావు. కొంతమంది దేవుని చెప్పేది చేయరు. వాళ్ళ స్వయాచితమైన ఆలోచన, సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, సొంత ఆలోచన ఉపయోగిస్తారు. ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు. ఏంటయ్యా అలా చేస్తాను, ఏంటమ్మా ఇలా చేస్తానంటే, ఏమండే మాకు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎవరికి చెప్పుకుంటాం మా బాధలు? అందుకని మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తున్నాం. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది లెక్కలోకి రాదు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా ఎవరైనా చేస్తే పొరపాటును కూడా దేవుని దృష్టికి నువ్వు ప్రియుడు కావు, ప్రియురాలు కావు, నువ్వు ఘనమైన వ్యక్తివి కావు. నువ్వు ఘనమైన వ్యక్తివి కావాలి అని అంటే, దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే దేవుని దృష్టికి ఒక మంచివి ఆయన చెప్పింది చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా యాకోబు గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకని క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా దేవుడు చెప్పింది మనం చేస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ కన్నీరు విడిచి ప్రార్థన చేయవారమై ఉండాలి. ఇక రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 33వ కీర్తన 19వ వాక్యం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం, హల్లెలూయా. దేవుని దృష్టి యాకోబు మీద ఉన్నది కాబట్టి యాకోబు దేవునికి ప్రియమైన వ్యక్తిగా మార్చబడి దేవుని ద్వారా గనుడుగా మార్చబడ్డాడు. అలాగే కీర్తనాకారుడైన దావీదు మహారాజు ఆయన అంటాడు,
యెహోవా దృష్టి తన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కోసం ఎవరైతే కనిపెట్టి ఉన్నారో వారి మీద ఆయన కనుదృష్టి అలా ఉన్నది. ఆయన దృష్టి అలా చూస్తున్నాడు. ఆయన అలా ఎందుకు చూస్తున్నాడంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడలో నడిపించబడుతూ దేవుని మందిరంలో అక్కడే ఉంటారు కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎక్కడ ఉంటారు? మందిరంలో. మరొకరిని మనం గమనించి చూస్తే కొర్నేలి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, అవును, కొర్నేలి ఒక శతాధిపతి భక్తిపరుడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు బహుధర్మం చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుని యొక్క దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు కైసర్యలో కొర్నేలి అనే ఒక శతాధిపతి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, ప్రజలందరికీ కూడా తనకు కలిగినదే బహుధర్మం చేయవాడు, ధర్మం చేసే వ్యక్తి. తనకు కలిగి ఉన్న దానిలోనే గమనించారా? ఒక భక్తిపరుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు అని అంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ఎక్కడికి చేరింది అని అంటే దేవుని యొక్క సన్నిధికి చేరింది. దేవుడు చూస్తున్నాడు కదా, దేవుని సన్నిధికి చేరింది. అక్కడికి చేరిన తర్వాత దేవుని ఏం చేశాడు? దేవదూతను పంపించాడు. దేవదూత వచ్చేసి కొర్నేలి, నువ్వు చేసిన ధర్మకార్యాలు, నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించారా? దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాలి అని అంటే ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని దృష్టికి భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఆ తర్వాత నీకు కలిగినదే ధర్మం చేయి. నీకు కలిగిందే ధర్మం చెయ్యి, అంతేగాని ఎవరంటే వాళ్ళకి ధర్మం చేస్తా మోసపోమాకండి. ఎవరికంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నేను మోసపోయానయ్యా, నేను మోసపోయానయ్యా, అడుగుతుంటే ఇవ్వట్లేదయ్యా, నేను మోసపోయానయ్యా. ఎంతకాలం మోసపోయితే నువ్వు ఎంతకాలం మోసపోతావు? మోసపోయేది ఎంతకాలం మోసపోతావు? నమ్మి దైవజనులనే సన్నగారు పాట రాశారు. ఏమని? నమ్మి మనుషులు నమ్మి ఎన్నిసార్లు? 10 ఎన్నిసార్లు? పలుమార్లు అని అంటే అమ్మా లెక్క లేదమ్మా.
లెక్క పెట్టలేనన్ని సార్లు. మనుషులను మనం అంతే గుడ్డిగా నమ్ముతాం, ఎవరినంటే వాళ్ళని నమ్ముతాం. వాళ్ళ మాటలు చూస్తే అలా ఉంటాయి, కోటలు దాటిపోతాయి, కొండలు దాటిపోతాయి. వాళ్ళ మాటలు అలా ఉంటాయి, కోటలు దాటిపోతాయి. మోసపు మాటలు. ఏమండి, నీతి నిజాయితీగా ఉన్నవాడికి మాత్రం పొరపాటుని ఏం పట్టించుకోరండి. నీతి నిజాయితీగా ఉన్నవాడికి పొరపాటును కూడా ఎవరు కానీ మాటలు, మోసపు మాటలు చెబుతారే, మాయ మాటలు చెబుతారే, వాళ్ళకి మాత్రం ఇస్తారండి. ఎంతైనా ఇస్తారు. ఆ తర్వాత మోసపోయామయ్యా మోసపోయామయ్యా. నన్ను ఒక చోట ఒక సంఘంలో నన్ను అడిగారు, పాస్టర్ గారు మేము పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చామయ్యా, మరి మీరు వాళ్ళని అడిగి మాకు ఇప్పించాలయ్యా అని అన్నారు. నేనన్నాను, మీరేమన్నా నాకు చెప్పారా పలానా వాళ్ళకి ఇస్తున్నామని? చెప్పారా ఏంటి? నన్ను విచిత్రంగా చూస్తారు. మీరు ఏమైనా చేశారు అట్లాగా? చేయమాకండి. నాకేమైనా చెప్పారా? చెప్పిచ్చారా? చెప్పకుండానే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నేను అడగాలంట వాళ్ళని అడిగి వీళ్ళకి ఇప్పించాలంట. నేనన్నాను, ప్రార్థన చేసేదానికి దేవునికి మనుషులకి మధ్యవర్తినే కానీ మనుషులకు మధ్యవర్తిని కాదు. గుర్తుపెట్టుకోండి, మనుషులకు మధ్యవర్తిని కాదు, డబ్బులకి మనిషికి మధ్యవర్తిని కాదు సేవకుడు అంటే. గుర్తుపెట్టుకోండి, సేవకుడు అంటే మనిషికి మధ్యవర్తి కాదు. దేవునికి మనుషులకి మధ్యవర్తి. వీళ్ళ సమస్యలన్నీ, వీళ్ళ కష్టాలన్నీ దేవునికి చెబుతాం, దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చి వీళ్ళకి అందించటం. అలాంటి వ్యక్తే దైవ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయమంటావు? నష్టపోయావు. ఏం చేయమంటావయ్యా? ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? నువ్వు ఎంత ముక్కులు పిండుకున్నా నీ డబ్బులు నీ చేతికి రావాలంటే అది చాలా కష్టం. అందుకని కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్త చేసుకొని మళ్ళీ నేను పలానాళ్ళకి ఇస్తానని సాగులు చెప్పమాకండి. మేము పలానాళ్ళకి ఇస్తున్నాను మీరు చెప్పమాకండి. మన సావుకుడు మీకు మధ్యవర్తి ఏం కాదు, డబ్బులు ఇప్పించడు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళా మేము ప్రార్థన చేసేవారు మాత్రమే, మిమ్మల్ని అందరినీ కూడా వాక్యం చెప్పి పరిశుద్ధపరిచేవాళ్ళం, దేవునికి అప్పగించేవాళ్ళం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు కలిగింది నువ్వు ధర్మం చేయాలనుకుంటే నీకు కలిగినది ధర్మం చేయొచ్చు. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు ధర్మం చేయొచ్చు. ఏమండి, కొంతమంది ఈ మధ్య ఫోనుల్లో ఫోటోలు పంపించేసి వాళ్ళకి చెయ్యి దెబ్బ తగిలింది, కాళ్ళు దెబ్బ తగిలింది, వాళ్ళు అలా జరిగింది ఇలా జరిగింది, ఫోన్పే మీరు ఎంత పంపిస్తారు, ఇదిగో ఫోన్పే నెంబరు పంపించండి అని కొంతమంది మోసగాళ్ళు బయలుదేరారు. ఎవరికో జరిగింది, వీళ్ళు ఫోటోలు తీసుకొని దారిని పోతున్నప్పుడు ఎవరికో జరిగిందాన్ని, యాక్సిడెంట్ జరిగితే ఎవరికో జరిగిన ప్రమాదానికి వీళ్ళు ఫోటోలు తీసుకొని వీళ్ళు వాట్సాప్లో ఫోటోలు పంపించి వీళ్ళు ఫోన్పే నెంబర్లు ఇచ్చుకొని ఇలాంటి మోసగాళ్ళు బయలుదేరారు. ఏమండి, నీతి నిజాయితీగా పరిచర్య చేసి కష్టపడి తినక ఏమండి కష్టపడి పరిచర్య చేసేవాళ్ళు, దేవుని యొక్క పని చేసేవాళ్ళకి మాత్రం డబ్బులు పొరపాటుని ఇవ్వరండి. వాళ్ళకి మాత్రం ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, మాట కూడా ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళు ప్రవర్తన కూడా ఖచ్చితంగానే ఉంటుంది. కాబట్టి అది కఠినంగా ఉంటుంది. వాళ్ళకి కాదండి, మోసపు మాటలు, తీయట మాటలు చిలకలాగా పలుకుతారే, చిలక పలుకులు పలుకుతారే, వాళ్ళకి మాత్రం ఇస్తారు. ఎంత ఇవ్వమంటావు? ఎంత? ఏం చెప్పరా మీరు? చెప్పరా? ఎంత ఇవ్వమంటారు? సరే
అందుకని మీరు జాగ్రత్త పడి ఎవరిని నమ్మి మీరు మోసపోమాకండి. అలాంటి విషయాలు సేవకునికి చెప్పమాకండి. మీరు జాగ్రత్త పడండి. మీ కుటుంబం, మీరు, మీ పిల్లలు, మీ భార్య పిల్లలు, మీ భర్త పిల్లలు మీరు సంతోషంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఓకే. మూడవది కీర్తన గ్రంథం 34వ కీర్తన 15వ వాక్యం. యెహోవా దృష్టి ఎవరి మీద? నీతిమంతుల మీద. ఆయన చెవులు అలా చెవులతో వింటున్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద. ఎవరైతే నీతిమంతులుగా మార్చబడుతున్నారో నీతిమంతుల మీద యెహోవా దృష్టి అలా ఉన్నది. ఆయన దృష్టి అలా ఉన్నది. ఆయన దృష్టి ఆయన ఆలకిస్తున్నాడు. చెవులు 6 వైపు చూపించాడు. అలా చూస్తున్నాడు. అందరినీ అలా చూస్తున్నాడు. అలా వింటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో లోకసువార్తలో ఒక మాట రాయబడి ఉందండి. 2వ అధ్యాయంలో 25వ వాక్యం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడు. ఇశ్రాయేలు జనం కోసం, ఆదరణ కోసం కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. ఏంటో కొంతమంది అలిగారు. నేను మీ జాగ్రత్తల కోసం చెప్పాను, మా కోసం చెప్పాడు పాస్టర్ గారు అని చెయ్యత్తట్లా. నేను మీ మంచి కోసమేగా చెప్పింది. మీ బంగారం మీకు ఉండాలి, మీ డబ్బులు మీకు ఉండాలి, మీ ఇలువ మీకు ఉండాలి, మీ గౌరవం మీకు ఉండాలి, మీ మర్యాద మీకు ఉండాలనే కదా చెప్పింది. నేను అలుగుతా దేనికి? మీరు ఇవ్వండి, ఎవరినైనా నమ్మండి. ప్రియులారా, ఎవరిని నమ్మినా పర్వాలేదు అని చెప్తే ఆహా ఏమి చెప్పాడు పాస్టర్ గారు, ఎంత చక్కగా చెప్పాడు, అందరినీ నమ్మొచ్చు అనుకుంటా. ప్రియులారా, మీరు ఎవరినైనా నమ్మండి. ప్రియులారా, ఎవరినైనా నమ్మండి. మీరు ఎలాగనైనా ఉండండి. కొంతమంది అంటారు ఎలాగనైనా మీరు ఎట్లయినా ప్రవర్తించుకోండి, ఎలాగనైనా తిరగండి, ఏదైనా చేసుకోండి, ఏదైనా తినండి, ఏదైనా ప్రవర్తించుకోండి. కానుక దశమభాగం తీసుకొచ్చి అక్కడ పడేయండి. మీరు ఎట్లా పోతే నాకెందుకు, నరకానికి పోతే నాకెందుకు, ఏంటి చెప్పరా, మీరు ఏమైతే నాకెందుకు అని అంటారు. హోసన్నా మినిస్ట్రీస్ ప్రతి సంఘంలో కూడా దైవ సేవకుడు ఖచ్చితంగా ఖండిస్తాడండు, ఖచ్చితంగా చెబుతాడు. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రతి దైవ సేవకులు ఖచ్చితంగా మిమ్మల్ని మేము పరిశుద్ధపరచాలి, మంచి విషయాలు చెప్పి హెచ్చరికలు గద్దించాలి. ఏ విధం చేతనైనా సరే పౌలు గారు అంటాడు, ఏ విధం చేతనైనా సరే వారికి చక్కటి మాటలు చెప్పి ప్రభు ఎదుట ఒకరోజు నిలబెట్టాలి. దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ఒకరోజున పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా, నీతిమంతులుగా అక్కడ దేవుని ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట మీరు నీతిమంతులుగా, నిర్దోషులుగా నిలబడాలంటే ఇక్కడ సేవకుడు కరెక్ట్గా బోధించాలి. మాకు నేర్పించింది దైవజనులు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు. అవి చెప్పాడు, రే కానుకల కోసమని, దశంభాగాల కోసమని ఒకవేళ ఇవ్వరేమో అని చెప్పి మీరు ఆపేసేస్తారేమో, ఖండించకుండా బుద్ధి చెప్పకుండా ఉంటారేమో, అలా చేయమాకండి. వారిని హెచ్చరించండి. మన హోసన్నా మినిస్ట్రీలో ఎక్కడైనా సరే ప్రతి మందిరంలో కూడా ఎలా ఉంటారంటే విశ్వాసులు
అయ్యా మాకు ఇంకా హెచ్చరిక రాలేదయ్యా, మామూలుగా వెళ్ళింది మెసేజ్, కానీ హెచ్చరిక ఏమీ రాలేదయ్యా, హెచ్చరిక రాలేదయ్యా, హెచ్చరిక వస్తుందేమో, మాకు ఏమి హెచ్చరిక వస్తుందో, మా జాగ్రత్తల కోసం ఏమి హెచ్చరిక వస్తుందో మేము ఎదురు చూస్తున్నాం అని అంటున్నారు. ప్రతి సంఘంలో హెచ్చరిక ఏం చేస్తుందనంటే మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారుస్తుంది. ఒక హెచ్చరిక భయం పుట్టిస్తుంది, భయం పుట్టిస్తుంది మనిషికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులు ఎవరయ్యా అనంటే, యెరూషలేమునందు సిమ్యోను అనే ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడు. గమనించండి, ఇప్పుడు యెరూషలేము ఒక పట్టణం అండి. ఇప్పుడు ఈ నిజామాబాదు ఒక పట్టణం, ఓకేనా, ఒక పట్టణం. ఈ పట్టణంలో సిమ్యోను అని ఒక మనుషుడు ఉండెను, ఒక్కడే ఉండేనంటే మీరు ఒప్పుకుంటారా? ఏంటి చెప్పరు? ఒక్కడే ఉండేను అంటే మీరు ఒప్పుకోరు. మేమందరం నిజామాబాద్ వాళ్ళు ఉన్నాయా, ఓకేనా? ఏంటి మీరు చెప్పరా? మీరు కొంచెమైన కదలిక ఉండాలి కదా, కొంచెమైన కదలిక ఉండాలి. కదలిక ఉండాలి కదా, మనలో ఒక కదలిక ఉండాలి కదా. మనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండాలి. ఇప్పుడు ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం వచ్చేసి మనలో పెట్టాడు. ఈ జీవం అనేకులకు వెలుగుగా ఉండాలంటే మనలో కదలిక ఉండాలి కదా. జీవం ఉన్న వాళ్ళు కదులుతారు, జీవం లేని వాళ్ళు అట్లాగనే పడిపోయి ఉంటారు. చనిపోయిన వాళ్ళ గురించి చెబుతున్నాను. వాళ్ళు చనిపోయి ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి మనం మెసేజ్ చేసినా ఏమీ చెప్పరు. చెబుతారా? చెప్పరు. ఓ పెద్ద ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి. ఆ తండ్రి గారితో నేను ఎక్కువగా మాట్లాడేవాడిని. 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. సంఘంలో పెద్ద ఆయన వచ్చేవాడు. ఆ పెద్ద ఆయనతో నేను బాగా మాట్లాడుకునేవాడిని. ఆయన కూడా గతంలో జరిగినవన్నీ చెప్పేవాడు, నేను చెప్పేవాడిని. బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఆయన మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు, కుటుంబం అంతా మందిరానికి వస్తారు. సడన్గా ఆయన చనిపోయాడు. నేనేమో వేరే ఊరిలో సువార్త కూటం ఉంటే అక్కడికి వెళ్ళి సువార్త కూటం చూసుకొని బయలుదేరుతున్నాను. బయలుదేరే ముందుగా నాకు ఫోన్ వచ్చింది, పలానా తండ్రి గారు చనిపోయాడు, మీరు వెంటనే రావాలని. రాత్రి 1 గంటకి ఫోన్ వచ్చింది. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1 గంట అయింది. 1 గంటకి ఆయన్ని బాక్సులో పెట్టారు. ఐసీలో బాక్సులో పెట్టేశారు. ఆయన బాక్సులో పెట్టేశారండి. బాక్సులో పెడితే ఏమండి ఐస్ గడ్డలు అవన్నీ ఏర్పాటు చేసి అవన్నీ పెట్టేశారు. అప్పట్లో కరెంట్ లేదులేండి, మామూలు ఐస్ గడ్డలు పెట్టేశారు. ఐస్ గడ్డలు పెట్టేసి ఆయన అక్కడ పెట్టేశారు. నేను చూసి చాలా బాధపడ్డాను. అరే, ప్రతిసారి వచ్చి నేను మాట్లాడుకుంటా ఈ పెద్ద ఆయనతోటి, ఈయనేంటి మరి పెద్ద ఆయన కదా, మరి ఏం చేద్దాంలే అని వాళ్ళతో నేను ధైర్యపరిచే మాటలు పిల్లలకి చెప్పుకొని వాళ్ళ కూతుర్లకి కుమారులకి అందరికీ చెప్పి నేను బయలుదేరాను. నేను బయలుదేరితే ఆ తల్లి అంటది, అయ్యా పాస్టర్ గారు వచ్చాడు కదా, ఇప్పుడు వరకు మాట్లాడాడు కదా, నువ్వు మాట్లాడు, నువ్వు లేచి మాట్లాడు అని అంటుంది ఆ తల్లి. ఆయన ఆ పరిస్థితుల్లో నుంచి లేచాడు అనుకో రాత్రి 1 గంటకి. రాత్రి 1 గంటకి ఆయన లేస్తే అందరూ ఉంటారా ఇక్కడ? నేను ఎటు పారిపోవాలి? మీకు భయం ఉన్నట్టు నాకు భయం ఉండదా? వాళ్ళకి దారి తెలుసు, ఎటు పోవాలో ఎటు రోడ్డు ఉందో వాళ్ళకి తెలుసు, వాళ్ళు పారిపోతారు. నేను ఎటు పోవాలి?
నువ్వు లేచి పాస్టర్ గారికి వందనాలు చెప్పు, పాస్టర్ గారిని పలకరించు, నువ్వు లే అని అంటుంది. మరి భార్య కదా, ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందమ్మో అందరికీ. ఇక్కడ మాత్రం అలా ఉన్నారు. కానీ భర్త మీద చాలా ప్రేమ, అనురాగం. గుర్తుపెట్టుకోండి నాయన, వాళ్ళు చూడటానికి అట్లా ఉంటారు కానీ గొడవ పెట్టుకున్నట్టే ఉంటారు, కానీ అనుమానిస్తున్నట్టే ఉంటారు, కానీ స్త్రీలు అనుమానిస్తున్నట్టే ఉంటారు. కానీ భర్త మీద అంత అపారమైన ప్రేమ, విడదీయలేని ప్రేమ. అది ఏమండి, చనిపోయినా కానీ విడదీయలేని ప్రేమ అండి. అది నిజమండి. స్త్రీలకు అంత ప్రేమ అండి. పురుషులకు మాత్రం ప్రేమ కొంచెం తక్కువే. పురుషులకు మాత్రం ప్రేమ తక్కువ, స్త్రీలకు ప్రేమ ఎక్కువ. బైబిల్ గ్రంథం ప్రకారంగా, బైబిల్ ప్రకారంగాను ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కూడా, ఇప్పుడున్న వాళ్ళు కూడా అంతే. బయట పడరు కానీ ఆ ప్రేమ అనేది బయట పెట్టుకోరు, కానీ అంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను బట్టే కదా భర్తని లేవమంటుంది. చూస్తే తల్లి, అమ్మా నీకు దండం అమ్మా, వద్దులేమ్మా, ఇప్పుడు కాదులేమ్మా, 1 గంట అవుతుంది రాత్రిపూట, మరి ఇప్పుడు ఆడలేస్తాడమ్మా, 70 సంవత్సరాలు కదా, మరి ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయాడు, ఎందుకులేమ్మా, నీకు వందనాలమ్మా, వదిలేయమ్మా తల్లి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా అని అంటే, పైకి లే అని లేపుతుంది. నిజమండి. భర్త చనిపోతే భర్త మీద పడి ఏడుస్తా, చివరిగా ఆయన ముద్దు పెట్టుకొని ఆయన అలా చూసుకుంటా, ఎంత బాధపడేవాడిని చూస్తే, ఆ భార్యను చూస్తే అసలు ఆ రోజును చూడాలండి. వాళ్ళ ప్రేమ ఆ రోజు చూడాలి. ప్రేమ మీరు చూడట్లా అవన్నీ. త్వరగా బాక్స్ తీసుకురండి, స్నానం చేయించండి. పురుషులు త్వరగా పెట్టేయండి, బాక్సులో పెట్టేసేయండి. పాస్టర్ గారు 5 నిమిషాలండి, అయిపోయిందండి, చెగడబడిపోతుందండి, గాలి వర్షం వచ్చేటట్టుగా ఉందండి పాస్టర్ గారు అని పక్క నుండి అంటారు. కొంతమంది గిల్లుతుంటారు, ఈ పక్కన గిచ్చుతుంటారు నన్ను. మీరు ఎప్పుడు చూడలా, నన్ను ఇక్కడ గిల్లేవాళ్ళు ఉంటారు, గిచ్చేవాళ్ళు ఉంటారు. తొందర చేయమని నేను పక్కన అంతా చూసుకుంటాను, ఎవరైనా గిల్లుతారా, గిచ్చేవాళ్ళు ఏమైనా ఉన్నారని. అంటే వాక్యం చెబుతుంటే ఇంకా విస్తారంగా వాక్యం చెబుతానేమో, త్వరగా తీసిపోయి సమాధిలో పెట్టేసి వస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటారు కొంతమంది. తొందర చేస్తాడు. గమనించండి, ఆ తల్లి అంత అపారమైన ప్రేమ పెట్టుకొని భర్తను అలా చెబుతూ ఉందండి. ఉంటుంది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కొర్నేలి, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యాకోబును చూస్తే యాకోబేమో దేవునికి ప్రార్థన చేయవాడై, బ్రతిమలాడి దేవుని దగ్గర కన్నీరు విడిచేవాడై ఉన్నాడు. ఇక్కడ చూస్తే యెరూషలేములో సిమ్యోను ఒక నీతిపరుడు, ఒక నీతిమంతుడు ఒక్కడే. అతని మీద, అమ్మా చదివారా, అతని మీద దేవుని ఆత్మ నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన వాడు ఒక్కడే, నీతిమంతుడు. దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా మార్చబడితే దేవుడు ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో నింపుతాడండి. ఓకే. 4వది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని దృష్టికి ఎలా ఉండాలి? ఏమ్మా చెప్పవు?
దేవుని దృష్టికి ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకుంటున్నారమ్మా? కాదు. తగ్గించుకుంటున్నారా? తగ్గించుకున్నట్టే కనపడుతున్నారా? మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం, మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. కొంతమంది వాళ్ళకు వాళ్ళే హెచ్చించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే హెచ్చించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు. మరి అలా చేశాను, మరి అలా జరిగింది, ఇలా జరిగిందని గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు. అది సొంత డబ్బా ఉందా మీకు? సొంత డబ్బా లేదా? ఏంటి చెప్పరు? నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నానే గొప్ప, నాదే గొప్ప, నాదే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నాదే గొప్ప, నేను అనుకున్నదే కరెక్ట్ అని కొంతమంది వాళ్ళకు వాళ్ళే సొంత డబ్బా వాయించుకునే వాళ్ళు ఉన్నారు. సొంత డబ్బా వాయించుకునే వాళ్ళు ఉన్నారు. మరి సొంత డబ్బాలు మనకు అవసరం లేదు. మన గురించి మనం సొంత డబ్బాలు వాయించుకునేదానికి మనకి అవసరం లేదండి. ప్రభు దృష్టికి మనను తగ్గించుకుంటే చాలు. ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటే ఆయన చూస్తున్నాడు మనల్ని. ఆయన చూస్తున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపనిచ్చాడు. అప్పుడు ఆ రోజున సౌలు రాజు ఉన్నాడే, సౌలు రాజు ఇష్టానుసారంగా ప్రవర్తించి గర్వంగా ప్రవర్తించాడు. దేవుడు చూస్తున్నాడు కదా, అతని గర్వాన్ని అణిచివేశాడు. ఇక్కడ దావీదు తగ్గించుకున్నాడు కదా, ఈయన్ని హెచ్చించాడండి. ఈయన తగ్గించుకున్నాడు, దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని నామాన్ని గణపరుస్తున్నాడు. ఈయన మాత్రం హెచ్చిస్తున్నాడు దేవుడు. అప్పుడు దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చొని ఎలాగో మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంతగా నువ్వు హెచ్చుగా చేసిన దాన్ని బట్టి నీ దృష్టికి కొంచెమే కదయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆయన దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి మనవి చేస్తున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించేవని దేవుని దగ్గర అలా ప్రార్థన చేసుకునేవారై కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కనుక 5వ విషయాన్ని మనం చూద్దాం. దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి, ఏ ప్రకారంగా ఉండాలన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వాక్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రము. గమనించండి, దయగల మాటలు దేవుని యొక్క దృష్టికి పవిత్రములు. అమ్మా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పండగ వచ్చింది, సెలవు, అందరు ఇళ్ళ దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు. భర్తకి చెప్పింది, ఏమండి
ఏమండి అని అంటే ఏంటనంటే బూజు దులపొచ్చు కదండి ఇంట్లో అంతా, ప్రతిరోజు డ్యూటీలకి వెళ్తున్నాం, పనులకు వెళ్ళిపోతున్నాం, మన పనులకు వెళ్తున్నాం, బూజు దులపండి కొంచెం, ఈరోజు సెలవు కదా బూజు దులపండి అంటే ఆయన బూజు కర్ర తీసుకొని బూజు దులుపుతూ ఉన్నాడు. అక్కడ గడియారం ఉంది, గడియారం దగ్గర బూజు ఉందని గడియారం దగ్గర ఇట్లా అన్నాను, ఒకసారి ఢమని పడిపోయింది, గడియారం కింద పడిపోయింది, 16 ముక్కలైంది. ఆమెమో అక్కడ వంటగదిలో వంట చేస్తూ ఉంది. ఈయన అప్పటికే గుండె పట్టుకున్నాడు. 16 ముక్కలైంది కదా, మీకు అర్థమైనట్టుంది కదా, ఓకే, గుండె పట్టుకున్నాడు. ఇప్పుడు వస్తుంది, ఏమని స్టార్ట్ చేస్తుందో ఏంటో మరి. ఈడ మాత్రం కూర్చుంటాం మందిరంలో ముసుకేసుకొని, ఎంత భక్తిగా, ఎంత నీతి నిజాయితీగా, ఏమీ ఎరగనట్టుగా, ఏమీ తెలియనట్టుగా. అని ఇక్కడ మాత్రం ఎంత భక్తిగా కూర్చుంటారంటే అంత భక్తిగా కూర్చుంటారు, అంత బాగుంటారండి. ఇంటి దగ్గర చూడాలి వారి ప్రతాపం ఏంటో, ఇంటి దగ్గర చూడాలి. వెంటనే అక్కడ ఏమండి ఏం జరిగిందండి, ఏం చెప్పమంటావు, బూజు దులుపమంటివి, బూజు దులుపుతుంటేనే గడియారం కింద పడే 16 ముక్కలైంది. వచ్చి చూసిన తర్వాత ఆమె ఏమన్నదో తెలుసా, ఏమండి ఒక గడియారం పోతే దేవుడు 2 గడియారాలు ఇస్తాడు, ఎందుకంటే భయపడతావు, ఎందుకు గుండె పట్టుకుంటావు, దేవుడు 2 గడియారాలు ఇస్తాడు కదా అని ఎప్పుడైతే ఆ మాట ఏమన్నదో అని ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని అలా చూస్తున్నాడు. ఏమిటి విషయం అంటే, హోసన్నా మందిరానికి వెళుతున్నాను నేను, హోసన్నా మందిరానికి వెళితే ఎంత భక్తిగా ఉంటారా, ఎంత వినయంగా ఉంటారా, ఎంత తగ్గించుకుంటారా, దేవుడు ఇస్తాడని ఒక నమ్మకం ఉంటుందా అని ఆశ్చర్యపోయి మరుసటి రోజున ఆయన డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వస్తా 2 గడియారాలు తీసుకొని వచ్చాడు. అమ్మ మీ తగ్గింపు ఇక్కడ తెలియాలమ్మా, ఇప్పుడు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ దయగల మాటలు ఇక్కడ తెలియాలా, దయగలిగిన మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే సిరాకు ఇసుకుతోటి కోపంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేస్తారు. ఆయన తట్టుకోలేక రాత్రి 12-1 గంటకు వస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో, వాళ్ళ బాధ దేవునికే తెలుసు. వాళ్ళు మాకు చెబుతారు, అన్న ఎవరికి చెప్పొద్దన్నా, పాస్టర్ అన్న ఎవరికి చెప్పొద్దన్నా, మా బాధలు అంతా ఇంత కదన్నా, అన్ని ఇబ్బందులు అన్నా, ప్రార్థన చేయన్నా. నేను కూడా చెప్పలా, వాళ్ళు ప్రార్థన చేయమన్నది మాత్రమే చెబుతున్నాను. వాళ్ళు నేను చెప్పానా, నేను చెప్పలేదు, వాళ్ళు చెప్పారు నాకు, కానీ నేను అవి చెప్పను. ప్రార్థన చేయన్నా అని చెప్పారు వాళ్ళు నాకు. ప్రార్థన చేస్తున్నాను, ఏం పర్వాలేదయ్యా, తగ్గించుకోండి అమ్మా, తగ్గించుకోండి, దయగల మాటలు మాట్లాడండి, దయతో మాట్లాడండి. మీ మాటను బట్టి ఇప్పుడు చూడు 2 గడియారాలు తీసుకొని వచ్చాడు, నువ్వు అన్న మాటను బట్టేగా. అదే నువ్వు కోపంతో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడావు అనుకోండి, ఒకటైనా వస్తుందా? రాదు. ఆయన అంటాడు, ఈ విధంగా నన్ను తిడుతుంది కాబట్టి ఒక్కటి కూడా తీసుకురాను అంటాడు. నువ్వు దయగలిగిన మాటలు మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, పట్టు చెర తీసుకురాకపోతే నన్ను అడుగు. దయతో మాట్లాడయ్యా, ప్రేమగా మాట్లాడు, నీ భార్యని మాట్లాడు, నీకు ఏమి కావాలో, నీకు ఏ రుచికరమైన వంట కావాలో, నువ్వేం తినగలవో అది చేసి తీసుకొచ్చి పెట్టేస్తుంది, కావాలంటే చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయగల మాటలు దయగలిగిన మాటలు మాట్లాడితే అక్కడ రాస్తుంది, ఏమని రాస్తుంది, దేవుని దృష్టికి పవిత్రములు. దయగలిగిన మాటలు మాట్లాడితే ఎంత పవిత్రంగా ఉంటాయి, ఎంత బాగుంటుందండి. అలాంటి మాటలు కదా మనం చెప్పుకోవాల్సింది, దయగల మాటలు కదా. చిరాకు కలిగించే మాటలు, ఇసుకు కలిగిన మాటలు, లోక సంబంధమైన మాటలు కొంతమంది మాట్లాడతారు.
వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాటలో ఎలా ఉంటాయనంటే గాల్లో మిద్దెలు కట్టేసేస్తారండి. గాలిలోనే మేడలు మిద్దెలు కట్టేసేస్తారు. అప్పటికప్పుడే 7 అంతస్తుల మిద్దె, అప్పటికప్పుడే రూమ్లు, అప్పటికప్పుడే ఏసీ, అప్పటికప్పుడే ఫ్యాన్లు, అప్పటికప్పుడే కరెంటు, అన్నీ గాల్లోనే గీసేస్తారు. అది ఏమి లేదు. వాళ్ళు మాటలు అట్లా ఉంటాయి. అలా కాకుండా దేవుని యొక్క మాటలు, దయగలిగిన మాటలు మాట్లాడితే ఆ మాటలు భార్య భర్తకి ఉపయోగపడేటట్లుగా, సంఘానికి ఉపయోగపడేటట్లుగా ఉంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది అందరికీ. ప్రైజ్ ది లార్డ్. పవిత్రమైన జీవితాలు పవిత్రపరచబడతారు. పవిత్రులందరూ కూడా దేవుని రాజ్యానికి అక్కడే చేరుకుంటాం. దేవుడు అప్పుడు వారిని హెచ్చిస్తాడు, అప్పుడు ఆశీర్వదిస్తాడు. పవిత్రంగా ఉంటే, నువ్వు పవిత్రుడిగా ఉండాలంటే దయగల మాటలు నువ్వు మాట్లాడితే నువ్వు పవిత్రురాలు అవుతావు, పవిత్రుడు అవుతావు. దయగల మాటలు కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే అపవిత్రుడైపోతావు. నీ నోటి మాట అపవిత్రమైపోతుంది. యేసయ్య చెప్పాడు, నీ నోటి మాటను బట్టే నువ్వు తీర్పులోనికి వస్తావు, తీర్పు తీర్చబడతావు. ఏంటో కోపంగా చూస్తున్నారు. నేనేదో సొంతగా చెప్పాను అనుకుంటున్నారు. నేను సొంతగా చెప్పాను అనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట ఒకసారి చూస్తారా? చూస్తే మీకు కూడా కొంచెం బాగుంటుంది కదా. 12వ అధ్యాయమా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36. నేను నీతో చెప్పినదేమనగా, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. 37 కూడా, నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధవని తీర్పు పొందుతావు. నీ నోటి మాటను బట్టే యేసు ప్రభు అప్పుడు చెప్పాడు. ఇది చెప్పింది యేసయ్య చెప్పిన మాట. నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధివో నీతిమంతుడివో అక్కడ తీర్పులో ఉంటుంది ఖచ్చితంగా. అందుకని మనం జాగ్రత్తగా ఉండి ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈ వాక్యం ప్రభు అందరి హృదయాలలో ఫలింపచేయును గాక. ప్రభు దృష్టికి అందరూ కూడా నిర్దోషులుగా, నిరపరాధులుగా ప్రభు ఎదుట నిలబడును గాక. ప్రభు ఒక్కొక్కరిని నీతిమంతులుగా మార్చి ప్రభు ఆశీర్వదించి గణపరచును గాక. మన పితరుల్ని ఆశీర్వదించిన దేవుడు ప్రతి వారిని కూడా ప్రభు ఆశీర్వదించి గణపరచును గాక. ఈ సంఘాన్ని మరింతగా విస్తరింపచేయును గాక. సేవకులకు ఆరోగ్యాలను ఇచ్చి బలపరిచి ప్రభు వాడుకొను గాక. ఆయన కృప ఒక్కొక్కరికి ప్రభు విస్తారంగా అనుగ్రహించును గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుడైన యెహోవా ఆయన మాట్లాడుచున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి, అందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు నీ ప్రాణానికి ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను, జనమును అప్పగిస్తున్నాను. అవును, యాకోబు జీవితాన్ని మార్చుకొని వచ్చిన యాకోబు యొక్క జీవితంలో ఈ మాటలు ప్రభు చెప్పారు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నిన్ను నిర్మించిన వాడు నేనేనయ్యా. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నేనే. కాబట్టి నీవు నా దృష్టికి ప్రియుడు అయ్యావు, కనుకనే గనుడు వైతివి. దేవుని దృష్టికి ప్రియుడు ఎందుకు అయ్యాడు అని అంటే, యాకోబు
తన జీవితంలో దేవుని బ్రతిమలాడుకున్నాడు. తల్లి గర్భం నుండే వస్తున్నప్పుడే మగసిరి గలవాడై వచ్చాడు బయటికి. లోకములోనికి వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునితో బ్రతిమలాడటం, కన్నీరు విడిచి బతిమాలుకోవటం అనేది జరిగింది. దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, దేవునికి మనం ప్రార్థన చేయవారమై ఉండాలి, కన్నీరు విడిచేవారై ఉండాలి. ఆనాడు అలాగనే చేశాడు కాబట్టి దేవుని దృష్టికి ప్రియుడయ్యాడు, గనుడిగా మార్చబడ్డాడు. నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉండాలని ప్రభు చెప్తున్నారు. దేవుడు చెప్పినట్లుగా అదుగో బేతేలునకు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. తన ఇంటి వారందరితో పరిశుద్ధపరచుకొని శుద్ధీకరణ చేసుకొని దేవుని మందిరంలో ఉన్నాడు. అలాగా ప్రతి వారు కూడా దేవుని యొక్క మందిరంలో ఆ ప్రకారంగా ఉండాలని ప్రభు తెలియచేస్తున్నాడు. ఆయన దృష్టి భయభక్తులు గల వారి మీద ఉంటుంది. ఆ యొక్క కొర్నేలుని దేవుడు ఆశీర్వదించాడు. కొర్నేలుని ఘనపరిచిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. నిన్ను దేవుడు ఆశీర్వదించాలని ఆయన కోరుకున్నాడు. నువ్వు దేవుడు చూస్తున్నాడని ఒక ఆలోచనతో నడిపించబడితే నిన్ను నువ్వు తగ్గించుకో, అప్పుడు నువ్వు హెచ్చించబడతావు. దయగలిగే మాటలు మాట్లాడితే ఆ మాటలు నిన్ను పవిత్రమైన జీవితాలకు తీసుకొని వెళ్తాయి. పవిత్రులందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలని కోరుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. గడిచిన దినములంతయు ప్రభువా మీ బలిష్టమైన చేతి క్రింద మీరు మమ్మల్ని దాచి ఉంచి ఉన్నారు. ఇటు దినాన్ని చూడక అనేకులు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ దేవా మీరు మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని మీ సన్నిధిలో నిలిచి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మా ఎడలు మీరు చూపిన అపారమైన ప్రేమ కొరకై, కృప కొరకై, దయ కొరకై తండ్రి మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా. సర్వశక్తి కలిగిన దేవా, ఈ దినాన నాతో మాతో ప్రవచనాత్మకంగా మీరు తెలియచేసిన ప్రతి మాట కొరకే యేసయ్యా మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. స్తోత్రం. నా దృష్టికి నీవు ప్రియుడుగా నిలిచి ఉన్నావు గనుక, గనుడు వైతివని, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక జనములను నేను నీకు అప్పగించుచున్నానని యాకోబుతో తెలియచేసినట్లుగా ఆత్మదేవుడా తండ్రి ఈ దినాన నాతో మాతో మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. హెచ్చరికతో కూడిన ప్రతి మాట కొరకై తండ్రి మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి యాకోబు మీ సన్నిధిలో నా దేవా ప్రార్థన పరుడుగా, గరుడుగా తండ్రి మీ సన్నిధిలో నిలిచి ఉన్నాడు స్వామి. స్తోత్రం. నా తండ్రి ప్రతి విషయంలో యాకోబు మిమ్మల్ని గణపరచుచు ఉన్నాడు కనుక అన్ని విషయాలలో యాకోబుని మీరు గణపరిచే దేవుడుగా, యాకోబు జీవితంలో నిలిచిన యేసయ్య తండ్రి ఈ మాసంలో మీరు మా జీవితంలో నిలిచి తండ్రి ప్రతి బిడ్డను గణపరిచే దేవుడుగా, ఆశీర్వదించే తండ్రిగా, హెచ్చించే దేవుడుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో నిలిచి ఉండమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. దేవా యాకోబు నిండు మనసుతో ఏ విధముగా మిమ్మల్ని గణపరిచి ఉన్నాడో అలాగే నేను నైనా మేమందరము కూడా ప్రతి విషయంలో మిమ్మల్ని గణపరిచే వారిగా తండ్రి యాకోబు బేతేలు మందిరంలో ఏ విధంగా నిలిచి తండ్రి మా బిడ్డలందరూ కూడా ఈ ఆత్మ సంబంధమైన సహవాసములో ప్రతి బిడ్డ స్థిరపరచబడి మిమ్మల్ని ఆరాధించే వారిగా, మిమ్మల్ని గణపరిచే వారిగా నిలిచి ఉన్నట్లుగా దీవించమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము తండ్రి. స్తోత్రం. దేవా మీ దృష్టి మీ యందు భయభక్తులు గల వారి మీద నిలిచి ఉన్నదని ఆత్మదేవుడు మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. స్తోత్రం. కొర్నేలి మీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక కొర్నేలి యొక్క ప్రార్థనలు, అతని ధర్మ కార్యములన్నీ కూడా మీ సన్నిధికి చేరి ఉన్నాయని ఆత్మదేవుడు మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. స్తోత్రం. మీరు అక్కడ సమీపించిన ఈ చివరి దినాలలో యేసయ్య ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో
భయముతో కూడిన భక్తిని నైనా చేయనట్లుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. యేసయ్యా, మీ దృష్టి నీతిమంతుల మీద నిలిచి ఉన్నదని ఆత్మదేవుడ మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. మీ సన్నిధిలో సుమ్యేను నీతిమంతుడుగా నిలిచి ఉన్నాడు గనుక అతని మీద మీ ఆత్మ నిలిచి ఉన్నదని ఆత్మదేవుడ మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రమయ్యా, మీ రక్తంతో కడగబడి విమోచించబడిన అందరి మీద పరిశుద్ధాత్మడ ఈ దినాన మీరు ఒక్కొక్కరి మీద మీరు దిగి వచ్చినందుకై ఆత్మదేవుడు మీరు ఆవరించినందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రము తండ్రి. యేసయ్యా, మీ దృష్టి ఎవరి మీద అయితే నిలిచి ఉంటుందో వారిని నేను గణపరుస్తానని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. దావీదు ప్రభువా, మీ సన్నిధిలో నైనా ఎంతగా తగ్గించుకొని ఉన్నాడో అంతగానే నైనా మీరు హెచ్చించినారు స్వామి. స్తోత్రం. దావీదు వలె ప్రతి విషయంలో తగ్గించుకొని వినయ స్వభావము కలిగిన వారమై మీ కృప పొందుకొని మీ ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాలు, దీవెనలు, ఘనత మా బిడల పొందినట్లుగా ఆత్మదేవ మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. తండ్రి, నైనా దయగలిగిన మాటలు మా నోట నిలిచి ఉండాలని, అనేకులకు మేలు కలిగించే మాటలు, కృపాసహితమైన మాటలు, ఆశీర్వాదకరమైన వచనాలే మా నోట నిలిచి ఉండాలని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. దేవా, మీ నోట దయగలిగిన మాటలు నిలిచి ఉన్న యేసయ్యా, మీ రక్తంతో విమోచించబడిన మా నోట కూడా దయగలిగిన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, అనేకులకు మేలు కలిగించే మాటలు ప్రతి ఒక్కరి నోట ఉండునట్లుగా ఆత్మదేవా మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. నా దేవా, ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి, పరిశుద్ధమైన మీ వాళ్ళకి యోగ్యులుగా సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. నా దేవా, ఇంతవరకు వాక్యము చెప్పిన మీ సేవకులకి ఇంకొన విస్తారమైన కృపనివ్వండి యేసయ్యా. మంచి ఆరోగ్యముతో నింపండి దేవా. రాబోచున్న దినాలలో మీ నామ ఘనత కొరకు ఘనమైన పాత్రగా మీ సన్నిధిలో వాడబడినట్లుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నా దేవా, ఆశీర్వాదం కొరకు మీ వైపు చేతులెత్తిన ప్రతి బిడ్డని సియోనును మీ హస్తమును చాపి నిండార్లుగా దీవించి ఈ మాసములో ప్రతి బిడ్డకి నైనా మీరు హెచ్చించే దేవుడుగా, గణపరిచే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, కృప చూపే దేవుడుగా ఈ మాసంలో ప్రతి బిడ్డకి మీరు ముందుగా నడవమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఒక్కొక్కరిని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చి ఆ యొక్క రాజ్యానికి ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా.